హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో హల్వా అండి. ఇది చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి కరిగాక ఇందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలను వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల హల్వాకి అనేది ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగే కాజు ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కాజు వేగాక కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటినన్నిటిని తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వను కూడా ఇందులో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది ఎంత వేయించుకుంటే హల్వా అనేది అంత టేస్టీగా వస్తుంది. కొంచెం ఇది వైట్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయింది కదా, మనం ఏ కప్పుతో మనము రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఈ రవ్వకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇంకొంచెం ఉడకాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికినాక ఇందులో మనము 1 కప్పు బెల్లాన్ని కూడా తురిమి వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి. బెల్లము షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వేయాలంటే బెల్లం కూడా మొత్తం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికాక ఇందులో మనం వేయించుకున్న కిస్మిస్ కాజు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే 2 యాలకులను దంచి యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలిపి ఇందులోనే ఒక 1/2 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల హల్వాకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కావాలి. మనం చల్లగా అయ్యాక ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం అండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో హల్వా రెడీ అయిపోయిందండి. ఇది ప్రసాదానికైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.